ఓం శాంతి. జూన్ 2025 పత్రపుష్ప్. సూక్ష్మ లీలలను అనుభవం చేసుకోవటానికి అంతర్ముఖిలై సదా ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయాలి. బాప్దాదా మరియు పెద్ద దీదీల శుభ ప్రేరణలు. స్మృతిపత్ర. ప్రాణ్ ప్యారే అవ్యక్త మూర్త్ మాతాపిత బాప్దాదాకు అతి ప్రియమైన సదా అంతర్ముఖి యొక్క గుహలో కూర్చొని పాత ప్రపంచ ప్రభావం నుండి అతీతంగా డబల్ లైట్ స్థితిలో ఉండేవారు. దేశ విదేశాలలోని నిమిత్త టీచర్స్ సహోదరీలు అందరూ మరియు సర్వ బ్రాహ్మణ కుల భూషణులైన సహోదర సహోదరీలు ఈశ్వర్య స్నేహ సంపన్న మధుర స్మృతులను స్వీకరించండి. తర్వాత సమాచారం. ఈ జూన్ మాసం మనందరికీ అతి ప్రియులైన మాతేశ్వరి జగదంబ సరస్వతి మా యొక్క స్మృతి మాసం. జూన్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా విశేషంగా మధురమైన మమ్మ యొక్క మధుర శిక్షణలను రివైజ్ చేసుకుంటూ వీరి సమానం గుణమూర్త శక్తి సంపన్నంగా కావాలి అనే లక్ష్యం ఉంచుకొని అందరూ తీవ్ర పురుషార్థం యొక్క రేస్ చేయాలి. దీని కొరకు మధుబన్ నుండి విశేష హోంవర్క్ పంపుతూ ఉన్నాం. మీఠీ మమ్మ గారు బాబా యొక్క ఒక్కొక్క శబ్దాన్ని చాలా ప్రీతితో విన్నారు మరియు స్వయంలో ఇముడ్చుకున్నారు. సదా డ్రామా యొక్క పాఠాన్ని పక్కా చేసుకొని సాక్షి ద్రష్టగా ఉండేవారు. ఎప్పుడు ఏ దృశ్యాన్ని చూస్తూ కూడా అలజడిలోకి రాలేదు. మమ్మ ముఖంలో ఎప్పుడే కానీ చింత యొక్క చిహ్నాలు ఎవ్వరూ చూడలేదు. మమ్మ సదా చాలా ఉన్నతమైన ఆత్మిక నశలో ఉండేవారు. తన ముఖము మరియు నడవడిక ద్వారా సదా గుణాలను దానం చేశారు. కనుక అలాంటి మధురమైన మా యొక్క స్మృతులతో పాటు ఈ జూన్ మాసంలో అందరూ వీరి గుణాలను శక్తులను జీవితంలో తీసుకురావాలి అని లక్ష్యం ఉంచాలి. వీటితో పాటు ప్రియాతి ప్రియమైన బాప్దాద యొక్క విశేషమైన ఇషారా సూచన. పిల్లలు ఇప్పుడు అంతర్ముఖిలై ఈ దేహాల నుండి భిన్నంగా దేహి అనగా ఆత్మస్వరూపంలో స్థితమయ్యే అభ్యాసం చేయాలి. అంతర్ముఖి అయ్యి కార్యం చేస్తూ ఉంటే అనేక ప్రకారాల విఘ్నాలు, వ్యర్థ సంకల్పాలు, పాత ప్రపంచ ప్రభావాల నుండి రక్షింపబడతారు. దీని ద్వారా సమయాన్ని పొదుపు చేసుకోగలరు మరియు ఆత్మరూపీ నేత్రము పవర్ఫుల్గా అవుతూ పోతుంది. అంతర్ముఖిగా అయినట్టయితే ఆత్మలను ఆహ్వానించటం, ఆత్మలతో సంభాషించటం, ఆత్మల సంస్కార స్వభావాలను పరివర్తన చేయటం, ఆత్మల తండ్రితో ఆత్మలకు కనెక్షన్ జోడింప చేయటం మొదలైన అనేక సూక్ష్మ ఆత్మిక లీలలు అనుభవం కాగలవు. దీని కొరకు బ్రహ్మబాబా సమానం ఏకాంత ప్రియులై నేనాత్మను అనే ఈ పాఠాన్ని పక్కా చేసుకోవాలి. అప్పుడు శాంతి సుఖ సాగరంలో ఇమిడిపోగలరు మరియు ఇతర ఆత్మలకు కూడా తమ శుద్ధ సంకల్పాలు మరియు వైబ్రేషన్స్ ద్వారా వృత్తి మరియు శబ్దాల ద్వారా సంపర్కము ద్వారా శాంతి మరియు సుఖాన్ని అనుభూతి చేయించగలరు. వర్తమాన సమయం యొక్క పరిస్థితుల అనుసారం అందరూ విశేషంగా మనసా సేవ యొక్క అభ్యాసాన్ని వృద్ధి చేసుకోవాలి. రోజు సంధ్యా సమయంలో ప్రకృతి సహితంగా సర్వాత్మలకు సూక్ష్మ శక్తుల యొక్క సకాష్నివ్వాలి. ఏ విధంగా ప్రపంచ సమాచారాలను వినే ఇంట్రెస్ట్ ఉందో అలా బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు మీ సుఖ శాంతి యొక్క స్వధర్మంలో స్థితమై మాస్టర్ దయా హృదయులై దుఃఖంలో ఉండే వారిపై దయ చూపండి. విశేషంగా ఇప్పుడు మనస్సు మరియు నోటి ద్వారా మౌనంగా ఉంటూ అంతర్ముఖి అనే గుహలో కూర్చొని దేహం నుండి ఈ ప్రపంచం నుండి భిన్నంగా
తమ ఆత్మిక స్వరూపంలో స్థితమయ్యే అభ్యాసం చేయాలి. దీని కొరకు అన్ని స్థానాలలో యోగం యొక్క విశేష బట్టీలు నడుస్తూ ఉన్నాయి. దీని ద్వారా వాయుమండలము శక్తిశాలి కాగలదు మరియు వ్యర్థము లేక వ్యక్తము యొక్క నిషాన్ ఉండదు. చెప్పండి, ఈ లక్ష్యం ఉంచుకొని మీరందరూ విశేషంగా సంఘటిత రూపంలో యోగాభ్యాసం చేస్తారు కదా. అటెన్షన్ ప్లీజ్. ఇక మధుబన్ బేహద్ది ఇంటి యొక్క సేవా సమాచారం అయితే మీరందరూ వింటూ ఉంటారు. యోగ తపస్యతో పాటు అనేక వింగ్స్ యొక్క కార్యక్రమాలు, రాజయోగ శిబిరం మొదలైనవి నడుస్తూ ఉన్నాయి. బాబా ఇంటిలో అందరూ రిఫ్రెష్ అయి సుఖానుభూతిని పొంది వెళ్తున్నారు. అచ్చా, అందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు. ఇట్లు బాప్ దాదా మరియు పెద్ద దీదీలు. ఓం శాంతి.